నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల శుద్ధి, విగ్రహాలకు పాలాభిషేకం చేసిన నేతలు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటన, ఆలయంలో ప్రత్యేక పూజలు, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మీడియా సమావేశంలో మండిపాటు. భీమ్గల్ మండలం చెంగల్ గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన, తనను కాదని 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని మహిళా సంఘాలతో నిరసన. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గంగమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గోడరాతలను ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. బాల్కొండ మండలంలోని వేంపల్లి గ్రామంలో మల్లన్న జాతరలో గ్రామస్తులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గోన్గోపుల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అలాగే మాజీ సర్పంచ్లు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నేతలు ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన న్యాయవాది జస్సు అనిల్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అభినందించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బీజేపీ నాయకులు మరియు నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కార్యదర్శి జస్సు అనిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన బార్ ఎన్నికల్లో గెలుపొందిన అనిల్ను శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అధికారంలోకి రావడం కోసం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలా తోకా లేని హామీలు ఇచ్చారని, హామీలు కాని ప్రొసీడింగులు ఇచ్చే ప్రజలను మోసం చేశారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్న మాటలను తిప్పికొట్టారు. అధికారంలోకి రావటం కోసం ప్రశాంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని, అమలు కాని ప్రొసీడింగ్లు ఇచ్చారని, అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసి పదవిలో కూర్చున్నారని మండిపడ్డారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నోటికి వచ్చిన విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హయాంలో ప్రతి హామీ నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పంచే అవకాశం ఉన్నప్పటికీ అసలు అహంకారం కోరిన అవసరం లేదు. ఎమ్మెల్యే పంచదని చెప్పి మేము మీకు డిస్టర్బ్ చేయకుండా మీకు 18 జనవరి నాడు మేము మీకు గుర్తు చేసి అందులో ఉన్నటువంటి మీరు 20 జనవరి నాడు ఉత్తరం రాసిన కలెక్టర్ గారికి. దీన్ని బట్టి పాల్గొన్న ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలా. వారి చిత్తశుద్ధి ఏముంది, ఆడబిడ్డల పట్ల నిర్లక్ష్యం చేసింది వారు, వారి అహంకారాన్ని మరొకసారి ప్రజలు నియమించింది వారు. మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీని బదనాలు చేసే ప్రయత్నం చేసింది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ ఆయన సంబంధం లేదు బహిష్కరిస్తున్నా అని చెప్పి 20 జనవరిలో నిర్వహించినటువంటి వారు 18 మార్చ్ మళ్ళొక ఉత్తరం రాసిన ప్రభుత్వానికి ఆర్డీఓ గారు ఏమని రాసిండు, ఆర్డీఓకి ఏమని రాసిండు, మేము విలేజ్ సెక్రటరీల ద్వారా పంచిపోయించని ఆర్డీఓకి ఆదేశాలు ఇచ్చింది. ఒక్కసారేమో కలెక్టర్కి రాస్తాం, ఒక్కసారి ఆర్డీఓకి రాస్తాం. కలెక్టర్ సుపీరియర్ అథారిటీ, ఆర్డీఓ సుపీరియర్ అథారిటీ. కలెక్టర్ గారికి మీరు రాసి ఉత్తరం మరొకసారి కలెక్టర్ రాసిన కలెక్టర్ గారు చర్యలు తీసుకునేవారు, తప్పక విలేజ్ సెక్రటరీ ద్వారా పంచిపించేవారు. మీరు కలెక్టర్ ఒక్కటి విజ్ఞప్తి చేస్తారు, ఆర్డీఓ ఒక విధంగా ఆలోచిస్తారు. మీరు అనవసరంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ మీ కుటిల నీతి, మీ సంకుచిత నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు. ఈ నెల 22న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో పార్టీ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి నాయకుడు కార్యకర్త ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్క కారులో 4-5 చొప్పున బాజాప్తా మంచి ఒక పద్ధతి ప్రకారం నంబర్లతో సహా, కార్యకర్తల నంబర్లతో సహా, కార్ నంబర్లతో సహా ఈ యొక్క లిస్టును ఈరోజు ప్రిపేర్ చేయడానికి ముఖ్య నాయకులందరం కూడా ఇక్కడ సమావేశమై మరి దీన్ని రేపు సాయంత్రంలోగా ఎమ్మెల్యే జీవనన్న గారికి ఇస్తాం. మరి ఈ రకంగా మరి ప్రతి ఊరు నుండి భాగస్వామ్యం ఉండే విధంగా అన్ని ఊర్ల నుండి మరి 27 బస్సులు, అదేవిధంగా 400 కార్లలో మరి ఆర్మూర్ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళబోతున్నాం. కాబట్టి మరి కార్యకర్తలందరినీ కూడా సన్నద్ధం చేసి ఇప్పుడు మనం మళ్ళీ విలేజ్లకు వెళ్ళి ఇంకా అందరినీ ప్రతి విలేజ్ ఈ రోజు నుండి ప్రతి గ్రామాన మేము పర్యటించి మరి వరంగల్ సభను విజయవంతం చేయడానికి మరి కృషి చేస్తున్నటువంటి ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను అడ్డుకోవాలని సిపిఐ పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలను అడ్డుకోవాలని నిరసిస్తూ ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల 22న చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి ఆగడాలను అడ్డుకోవటం తమ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు తదితరులు ఉన్నారు. అన్ని కులాలు ఇచ్చినట్టు మేము కూడా ఇచ్చేందుకు సిద్ధం ఉన్నాం, కానీ ఒక్క కులాన్నే పీడించడం వల్ల ఇది మేము కేసులు పెట్టడం జరిగింది. సిపి గారికి కలవడం జరిగింది, కలెక్టర్ గారికి కలవడం జరిగింది, మరి ఏసీపీ గారికి కూడా కలవడం జరిగింది. అందరికీ వెళ్ళిన కేసులు పెట్టిళ్ళు కానీ ఇప్పటికీ చర్య తీసుకున్నది లేదు, ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. మరి అరెస్ట్ చేసి మాకున్న బాధలను తొలగించాలని ఆర్డీఓ గారి తాటికి మేము రావడం జరిగింది. ఈ డిమాండు మేము సిపిఎంఎల్ ద్వారా తెలియజేస్తున్నాము అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీలన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి, తీసివేయాలని చెప్పేసి, ఆ చట్టబద్ధత లేకుండా చేయాలనేటటువంటి ఆ ఆలోచనతో ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా ఈరోజు రేపు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేసి మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడ సమస్యను పరిష్కారం చేయాలా, ఆడ వీడీసీని తక్షణమే రద్దు చేయాలి, అక్కడ గీత కార్మికులకి ఏదైతే చెట్లన్నీ కూడా తగలబెట్టినారో ఆ చెట్లకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ నెల 22న చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కూడా కదిలించి పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని మరి కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కలెక్టర్ కానీ, సిపి గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఏసీపీ గుడికి కానీ అయితే మీకు కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా? వీళ్ళని సిపిఎం పార్టీగా మరి వాళ్లకు తక్షణమే న్యాయం జరగకపోతే వచ్చే నెల 22 తారీఖు నాడు, ఇదే నెల 22 తారీఖు నాడు చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే ఆర్మూర్ కార్యక్రమం ముట్టడి చేస్తామని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా. వీడీసీలను తక్షణం రద్దు చేయకపోతే ఈ సిపిఎం పార్టీ వాళ్ళ రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆపమని. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్ పోర్ట్ సేవా సంఘం అధ్యక్షుడిగా మినుగు రంజిత్ కుమార్ని సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామంలో భీమన్న గుడిని అందరి సహకారంతో నిర్మిస్తామని, ఆదివాసులకు వచ్చే అన్ని ప్రభుత్వ పథకాలను అమలయ్యే విధంగా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ నాయక్పోడ్ ఉద్యోగుల సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కోసెడుగు రవి, ఆదివాసీ నాయక్పోడ్ మండల్ ప్రధాన కార్యదర్శి మేడిపల్లి గౌతమ్, చేపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు మేడిపల్లి శ్రీకాంత్, మినుగు రవిశంకర్, కాంగ్రెస్ నాయకులు మినుగు నాగరాజ్, బీజేపీ నాయకులు మేడిపల్లి సాగర్, మాజీ ఆదివాసీ నాయక్పోడ్ అధ్యక్షుడు మేడిపల్లి గిరీష్, సంఘం సభ్యులు సుమారు 50 మంది వరకు ఉన్నారు. భీమ్గల్ మండలం చెంగల్ గ్రామంలో ప్రతిభ అనే వివాహిత
తనను పెళ్లి చేసుకున్న భర్త మరో 2 పెళ్లిళ్లు చేసుకుని తనకు అన్యాయం చేశాడని, తన భర్త వెంకటేష్ను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని బాధితురాలు భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన ప్రతిభ వెంకటేష్ అనే వ్యక్తిని 2017లో వివాహం చేసుకుంది. ప్రతిభకు మాయమాటలు చెప్పి విదేశాలు వెళ్తున్నానని వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి వచ్చి మరో 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని, తనకు తీవ్ర అన్యాయం చేశారని ప్రతిభ భర్త వెంకటేష్ ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. మహిళా సంఘాలతో టెంటు వేసుకొని నిరసన తెలిపింది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని మరో 2 సైతం పెళ్లి చేసుకొని అందరినీ మోసం చేశాడని, మోసాలకు పాల్పడుతున్న వెంకటేష్ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల సభ్యులు సైతం డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తెలిపారు. ఆందోళన విషయం తెలుసుకున్న భీమ్గల్ ఎస్ఐ మహేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితురాలకి నచ్చజెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. పెళ్లి చేసి దుబాయ్ పంపించడం కూడా జరిగింది. 10 ఏళ్ళ దాకా రాకపోతే అమ్మాయి పరిస్థితి ఏంది? అమ్మాయికి వెంబటనే న్యాయం చేయాలా, చెయ్యని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది. ఎక్కడ వరకైనా పోరాటం చేయడానికి సిద్ధం ఉన్నాము. ఇంకా అన్ని మహిళా సంఘాలు అందిస్తాము. రోడ్ ఎక్కిస్తాను. వాళ్ళు ఇచ్చిన కట్నము అమ్మాయికి 2 అబార్షన్లు కూడా చేయించడం జరిగింది. ఇంత దౌర్భాగ్యమైన సొంత మేనత్తనే ఇంకా పరాయత్త కూడా కాదు. అమ్మాయి కిరోసిన్ పోయాలని ప్లాన్ చేసిండ్రు. అమ్మాయి కట్నం వేధింపులు. మరి ఇట్లా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో కూడా ఇంకా అత్తలు ఇలా ఉంటే ఆడపిల్లలు ఎలా బతికించుకుంటారు? వరకట్నం వేధింపులే ఉన్నవి. మళ్ళీ వేరే అక్రమ సంబంధాలు. అత్తమ్మతో చెప్తే ఇట్లున్నదంటే ఎవరు చెయ్యని తప్పులు చెప్తున్నారా? నా కొడుకు తమ్ముడికి తెలుసు, వాళ్ళ చెల్లెకు తెలుసు అక్రమ సంబంధాలు, ఈ ఫోటోలు. అయినా కూడా నేను 5 సంవత్సరాలు వాడితో సంసారం చేసిన. కానీ వాడు నేను నగ్నంగా ఉన్న ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న అమ్మాయిలకు నా ఫోటోలు పంపించిండు. నాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు. 2 ఏళ్ళ నుంచి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు. నా 2 ప్రెగ్నెన్సీలు అబార్షన్ అయినాయి. ఇంత దారుణంగా నేను మానసికంగా అన్ని విధాలుగా నేను నష్టపోయినా. నాకు న్యాయం చేయండి. మెండోరా మండల కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రధాన కూడలలో అగ్నిమాపక శాఖ సిబ్బంది కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగిన ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అన్న విషయాలను వివరించామని వాటర్ డెమోను ప్రదర్శించారు. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల శుద్ధి పేరుతో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను తాకడాన్ని నిరసిస్తూ మంగళవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకులు ఒక పక్క లోక్సభలో అంబేద్కర్ను అవమానపరుస్తూ మరోపక్క విగ్రహాల శుద్ధి పేరుతో కార్యక్రమం చేపట్టడం విడ్డూరమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుంకేట రవి, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, బుచ్చి మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న, సింగిరెడ్డి శేఖర్, అజ్మత్ పాషా, అజార్, పూజారి శేఖర్, సంపంగి నాగరాజ్, రంజిత్, జగదీష్, సుంకేట సీను, పాలెపు గంగారాం, టక్కూరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మీరు మళ్ళీ ఏ విధంగా మీరు అంబేద్కర్కి వచ్చి అంబేద్కర్ తాకిండ్రు, మరి అంబేద్కర్కి మీరు నివాళులు అర్పించారు, ఎవరికి పూలదండ చేస్తారని చెప్పి దానికి నిరసనగా మరి మాట్లాడిన మాటలతో చేతులతో చేశారు కాబట్టి అంబేద్కర్ బయటపడ్డాడు కాబట్టి ఆ మహిళల కోసం ఇవాళ పాలాభిషేకం చేయడం కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కానీ మరి రాజ్యాంగ నిర్మాత మరి భారతదేశం ఇవాళ వ్యవస్థ నడుస్తుంది అంటే మరి మనకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగానే అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి. రాష్ట్ర పరిపాలన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పరిపాలన కావచ్చు, మరి కాన్స్టిట్యూషన్ ఆధారితంగానే మరి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి మరి వాళ్ళు ఈ విధంగా ఇక మీద కూడా అట్లాంటి నిరసనలు కానీ అట్లాంటి ఏమైనా మాటలు మాట్లాడకుండా మరి అంబేద్కర్ని ఇప్పటికైనా వాళ్ళు మరి ఆమోదించి గౌరవించినందుకు మరి మళ్ళొకసారి వాళ్ళకు బుద్ధి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రత్యేక చొరవతో లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాపూర్ గ్రామానికి చెందిన బొంతుల చిన్నయ్యకు 87,000 చెక్కు మరియు భోజమ్మకు 60,000 రూపాయల చెక్కు మరియు దేవగౌడ్కు 24,000 రూపాయల చెక్కులను అందించి వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో చేకూరుందని తెలిపారు. సీఎం సహాయ నిధి ప్రతి ఒక్కరికి ఆపత్కాలంలో ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిష్టగౌడ్, కాంతం చిన్నయ్య, పిరాజీ, నాగరాజు, సాగర్, దేవేందర్, శివ, సంతోష్, భోజన్న తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమీనాపూర్ గ్రామంలో ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కులం పెద్ద మనుషులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉదయం నుండి రాత్రి వరకు జరుపుకోవటం జరిగిందని అన్నారు. భారతదేశ రాజ్యాంగం రచించడంలో ఆయన సేవలను కొనియాడారు. ముఖ్యంగా స్త్రీలు తమ యొక్క జీవితాలను ఒక్క చదువు ద్వారానే మార్చుకొని ఆర్థికంగా ఎదగాలని వారు సూచించారు. ముఖ్యంగా మహిళలకు సమానత్వం, స్వేచ్ఛ భావాలు కల్పించిన ఘనత ఒక్క అంబేద్కర్కే దక్కుతుందని వారు పేర్కొన్నారు. సమాజంలో మనిషిని మనిషిగా చూడాలని, అంటరానితనం, కుల నిర్మూలన, సమసమాజ స్థాపనకు బడుగు బలహీన వర్గాల వారికి తన జీవితాంతం పోరాడుతామని అన్నారు. అంబేద్కర్ అందరివాడని తెలిపారు. జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వారికి అన్నసత్రం నిర్వహించారు. సాయంత్రం డీజే పాటలతో చిన్నలు పెద్దలు నృత్యాలతో శోభయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం పెద్ద మనుషులు సూరజ్, రాజు, కుల సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక కంటి పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ పాటిల్, వంశీరెడ్డి, జీవన్, అంజయ్య, డాక్టర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ ఆదేశాల మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బొద్రస్వామి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గావు చేలో, బస్తీ చేలో అనే కార్యక్రమాలతో ముసలి కన్నీరు కారుస్తూ జనంలోకి రావడం విడ్డూరంగా ఉందని, నిండు పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానపరిచిన విషయం యావత్ భారతదేశం మొత్తం చూసిందని, బీజేపీ నాయకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పలకడం కానీ, అంబేద్కర్ విగ్రహాలు ముట్టుకోవడానికి కానీ ఎలాంటి అర్హత లేదని అన్నారు. ఒక పక్క అవమానిస్తూ ఇంకో పక్క జిల్లా కేంద్రంలో ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తూ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాకినందున నిరసనగా భీమ్గల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేయటం జరిగిందని అన్నారు. నాయకులు మొక్కన వేసుకొని ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఇవాళ నిండు పార్లమెంటు సాక్షిగా అవమానిస్తే అదే పార్లమెంట్లో ఎంపీ ఆయననే ఇవాళ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఇవాళ మాట్లాడటం సిగ్గుచేటు. ఖబర్దార్ అరవింద్ గారు, మళ్ళొకసారి ఇట్లాంటి తప్పు మాటలు, తప్పు కూతలు పూస్తే ఇంకా రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఈ గ్రామాలలో బీజేపీ నాయకులను కానీ గ్రామాలలో తిరగనీయమని చెప్పి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి రాజ్యాంగాన్ని తుడిచేయాలనే కార్యక్రమం చేపట్టింది బీజేపీ ప్రభుత్వం. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారో కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రచించిన ఒక పెద్ద గొప్ప వ్యక్తికి మేము భీమ్గల్ పట్టణ ప్రజలు మరియు కాంగ్రెస్ మండల ప్రజలు, పట్టణ ప్రజలు అందరము పూలమాలలు సమర్పించి ఏదైతే ఆయనకు ఒక గొప్పగా మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ నుండి అనేక రకాలుగా భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని అవమానపరుస్తున్నారని బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఒక పక్క పార్లమెంట్లో దేశ హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచారని, చట్టసభల్లో అంబేద్కర్ని అవమానపరుస్తూ మరోపక్క అంబేద్కర్ విగ్రహ శుద్ధి పేరుతో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను తాకినందుకు నిరసనగా బాల్కొండ మండల కేంద్రాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసి పాలాభిషేకం చేసి పువ్వులమాల వేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల శుద్ధి, విగ్రహాలకు పాలాభిషేకం చేసిన నేతలు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటన, ఆలయంలో ప్రత్యేక పూజలు, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మీడియా సమావేశంలో మండిపాటు. భీమ్గల్ మండలం చెంగల్ గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన, తనను కాదని 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని మహిళా సంఘాలతో నిరసన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.